హ్యాపీ ఉమెన్స్ డే అమ్మ. ఒకవైపు నీ డ్రీమ్స్, హౌస్ వైఫ్ ప్లస్ మా కోసం ఆలోచిస్తావు. యు ఆర్ ఎ గ్రేట్ ఉమెన్. మా పిల్లలు అలా చేస్తే బాగుంటుంది అనుకున్న వాళ్ళు చాలామంది, కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ని సపోర్ట్ చేసి వాళ్ళ టాలెంట్ని షోకేస్ చేసిన వాళ్ళు చాలా తక్కువ. బట్ యు ఆర్ ద వన్ హూ సపోర్ట్స్. నిజం చెప్పాలంటే నాకు చిన్నప్పుడు చాలా స్టేజ్ ఫియర్, బట్ ఇప్పుడు ఐఎమ్ కాన్ఫిడెంట్ బికాస్ నువ్వు నేర్పించావమ్మా హౌ టు స్టాండ్. యు ఆర్ మై బిగ్గెస్ట్ సపోర్ట్. నాకనే కాదు, మాకు యు ఆర్ ద బిగ్గెస్ట్ సపోర్ట్. ద మెయిన్ థింగ్ యు నో హౌ టు మేనేజ్ టైం. నీ వర్క్ కంప్లీట్ చేయాలి, బయట వర్క్స్ చూడాలి, మా క్లాసెస్కి టైంకి తీసుకొని వెళ్ళాలి. బట్ నువ్వు ఎప్పుడు అవ్వదమ్మా అని డిసప్పాయింట్ చేయలేదు, ఎందుకంటే నువ్వు ఆలోచిస్తావమ్మా మా ప్రజెంట్ కోసం కాదు, మా ఫ్యూచర్ కోసం. అమ్మ నువ్వు చిన్నప్పుడు చేయలేనివి, చేద్దాం అనుకునివి మాకు నేర్పించలేదు. మాకేది సూట్ అవుతుందో, మాకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో అదే నేర్పించావు. నీతో మాట్లాడినప్పుడు అనిపిస్తుందమ్మా, నిజంగా నేను చాలా బ్లెస్డ్, నాకు నువ్వు దొరికావని. నువ్వు రోజు నీ డేలో మా కోసం స్పెండ్ చేస్తావు కదమ్మా, ఆ టైం నిజంగా మా డేలో ద స్పెషల్ అండ్ ద బెస్ట్ టైం. అందరూ అంటారు, ఒక డార్క్ రూమ్లో ఉన్నావనుకో, ఆ రూమ్లో నువ్వే ఒక లైట్ ఏమో అని. బట్ మా రూమ్లో నువ్వే ఆ లైట్ అమ్మా, ద డివైన్ లైట్. నీ లైఫ్లో చాలా అప్స్ అండ్ డౌన్స్, చాలా హార్డ్ డేస్ని చూసి వచ్చావు. అందుకే ఏమో మేము ఎప్పుడు హార్డ్ డేస్ని ఫేస్ చేయకూడదని ఆలోచిస్తాం. మా లైఫ్లో రాణి నువ్వే, ఇంకా మంత్రి నువ్వే, అంతెందుకు మా లైఫే నువ్వమ్మా. ఇదే మొక్క నేను డైరెక్ట్గా చెప్తే నువ్వు నవ్వుతా, బట్ నా మనసులో ఉన్న చెప్తున్నా. నువ్వు మా కోసం చాలా ఎఫర్ట్స్ పెడతావమ్మా. మా లైఫ్ మొత్తం నీకు రుణపడి ఉన్న చాలా తక్కువ. ఎవరన్నా నువ్వు వాళ్ళందరూ అన్న పక్కన పెట్టి మా కోసం ఆలోచిస్తావమ్మా. నిజం చెప్తున్నా, నాకు ఆ దేవుడు నీకు ఛాన్స్ ఇస్తా, మీ అమ్మని మళ్ళీ చూస్ చేసుకో అని అడిగితే నేను మళ్ళీ నిన్నే చూస్ చేసుకుంటానమ్మా. రియల్ చూస్ కూడా కాదు, యు ఆర్ ద ఓన్లీ వన్. ఇది నేను మదర్స్ డే రోజు కాకుండా ఉమెన్స్ డే రోజు ఎందుకు చెప్తున్నా అంటే, యు ఆర్ ద గ్రేట్ మదర్ ప్లస్ ఉమెన్. లవ్ యూ సో మచ్ అమ్మ. వన్స్ మోర్ హ్యాపీ ఉమెన్స్ డే.